హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఏపీ టెట్ 2024 తెలుగు సిలబస్లో భాగంగా 10వ తరగతి ధన్యుడు అనే పాఠ్యభాగాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ధన్యుడు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ, ఇతివృత్తం, విలువలు. రచయిత పరవస్తు చిన్నైసూరి. కాలము 1809 నుంచి 1862 వరకు. మరణము 1862 సంవత్సరం. జన్మస్థలం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీపెరంబదూరులో జన్మించారు. తల్లిదండ్రులు తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు. ఈయన నేర్చిన భాషలు తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ఈయన పండితుడు. ఈయన యొక్క బిరుదు సూరి. ఈయన రచించిన గ్రంథములు అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము మొదలైనవి. ఈయన యొక్క ఉద్యోగము మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. చిన్నైసూరి యొక్క రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకునేలాగా ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. సూరి రచించిన బాల వ్యాకరణం ఈనాటికి తెలుగు భాషకు ప్రామాణిక గ్రంథము. ఈయన రాసిన నీతి చంద్రిక, బాల వ్యాకరణములు లక్ష్యలక్షణ గ్రంథములుగా ప్రసిద్ధి చెందాయి. పంచతంత్రాలు, మిత్రలాభము, మిత్రభేదము, కాకోలూకీయం, లబ్ధ ప్రణాసము, అవిమ్రస్యుకారిత్వం. ఇక్కడ ధన్యుడు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ, కథ, ఇతివృత్తం, విలువలు. రచయిత పేరు పరవస్తు చిన్నైసూరి. కాలము 1809 నుంచి 1862 వరకు. ఈయన యొక్క మరణము 1862 సంవత్సరం. ఈయన యొక్క జన్మస్థలం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని శ్రీపెరంబదూరులో జన్మించారు. తల్లిదండ్రులు తల్లి శ్రీనివాసాంబ, తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు. ఈయన నేర్చిన భాషలు తెలుగు, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషలలో ఈయన పండితుడు. ఈయన యొక్క బిరుదు సూరి అనగా పండితుడు. రచించిన గ్రంథములు అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, బాల వ్యాకరణము, నీతి చంద్రిక, సూత్రాంధ్ర వ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము మొదలైనవి. ఈయన యొక్క ఉద్యోగం మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో తెలుగు పండితుడిగా పనిచేశారు. చిన్నైసూరి రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకునేలాగా ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. చిన్నైసూరి యొక్క రచనా శైలి పాఠకుడిని ఆకట్టుకునేలాగా ప్రాచీన కావ్య భాషలో ఉంటుంది. సూరి రచించిన బాల వ్యాకరణం ఈనాటికి తెలుగు భాషకు ప్రామాణిక గ్రంథము. ఈయన రాసిన నీతి చంద్రిక, బాల వ్యాకరణములు లక్ష్యలక్షణ గ్రంథములుగా ప్రసిద్ధి పొందాయి. మిత్రలాభము, మిత్రభేదము, కాకోలూకీయం, లబ్ధ ప్రణాసము, అవిమృశ్యకారత్వం అనేవి పంచతంత్రాలు. నెక్స్ట్ పాఠాన్ని గురించి చూద్దాం. నేపథ్యము, ఉద్దేశ్యము. ధన్యుడు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది. ఈ ధన్యుడు పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యం సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది. హిరణ్యకమనే ఎలుకను మిత్రత్వాన్ని అభ్యర్థించినది లఘుపతనమనే కాకి. హిరణ్యకమనే ఎలుకను మిత్రత్వాన్ని అభ్యర్థించినది లఘుపతనమనే కాకి. విశేషాంశాలు. నీతి చంద్రికను ఏ గ్రంథానికి లక్ష్య గ్రంథంగా చిన్నైసూరి రచించాడు? బాల వ్యాకరణం అన్నమాట. నీతి చంద్రికను బాల వ్యాకరణం అనే గ్రంథానికి లక్ష్య గ్రంథంగా చిన్నైసూరి రచించారు. నీతి చంద్రికను బాల వ్యాకరణం అనే గ్రంథానికి లక్ష్య గ్రంథంగా చిన్నైసూరి రచించారు. వీణాకర్ణుడు చూడాకర్ణుని కథను ఎవరితో చెప్తున్నారు? హిరణ్యకం మందరకంతో చెప్తుంది. వీణాకర్ణుడు చూడాకర్ణుని కథను హిరణ్యకం మందరకంతో చెప్తుంది. వీణాకర్ణుడు చూడాకర్ణుడు అనే కథను హిరణ్యకం మందరకంతో చెప్తుంది. నీతి చంద్రిక అనే గ్రాంధిక కథాకావ్యంలో పాత్రలు పశుపక్ష్యాదులు. నీతి చంద్రిక అనే గ్రాంధిక కథాకావ్యంలో పాత్రలు పశుపక్ష్యాదులు. మిత్రలాభంలో ప్రధాన పాత్రలు మందరకము, లఘుపతనకము, హిరణ్యకము. చూడాకర్ణుని వృత్తి భిక్షాటన. చూడాకర్ణుని యొక్క వృత్తి భిక్షాటన. హిరణ్యకం కూడబెట్టిన ఆస్తిని కొల్లగొట్టినది ఎవరు? చూడాకర్ణుడు. హిరణ్యకం కూడబెట్టిన ఆస్తిని కొల్లగొట్టినది చూడాకర్ణుడు. ప్రసిద్ధమైన కథాకావ్యమైన పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించిన వారు విష్ణు శర్మ. ప్రసిద్ధమైన కథాకావ్యమైన పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించిన వారు విష్ణు శర్మ.
విష్ణు శర్మ పంచతంత్రాన్ని ఆదర్శంగా తీసుకుని హితోపదేశాన్ని రచించినది నారాయణ పండితుడు. పంచతంత్రాన్ని రచించింది, పంచతంత్రాన్ని సంస్కృతంలో రచించింది విష్ణు శర్మ. ఈ విష్ణు శర్మ పంచతంత్రాన్ని ఆదర్శంగా తీసుకుని హితోపదేశాన్ని రచించినది నారాయణ పండితుడు. చిన్నై సూరి రచించిన నీతి చంద్రికలోని భాగములు మిత్రలాభము, మిత్రభేదము, అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు. అరిషడ్వర్గాలు ఏంటి? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు. లోభమనగా పిసినారితనం. హితోపదేశాన్ని రచించిన నారాయణ పండితుడు ఎవరి ఆస్థాన పండితుడు? ధవళచంద్రుడి యొక్క ఆస్థాన పండితుడు. హితోపదేశాన్ని రచించిన నారాయణ పండితుడు ధవళచంద్రుని యొక్క ఆస్థాన పండితుడు. నారాయణ పండితుడు ధవళచంద్రుని యొక్క ఆస్థాన పండితుడు. నారాయణ పండితుడు ధవళచంద్రుని యొక్క ఆస్థాన పండితుడు. సంసారం అనే విషవృక్షానికి గల 2 అమృతం వంటి ఫలాలు కావ్యామృత రసాస్వాదము, సజ్జన సంగతి. సంసారం అనే విషవృక్షానికి గల 2 అమృతం వంటి ఫలాలు కావ్యామృత రసాస్వాదము, సజ్జన సంగతి. పిల్లికి బెచ్చం పెట్టనివాడు అనే సామెత ఎవరిని దృష్టిలో పెట్టుకుని వచ్చినది? లోబిని దృష్టిలో పెట్టుకుని వచ్చింది. పిల్లికి బెచ్చం పెట్టనివాడు అనే సామెత లోబిని దృష్టిలో పెట్టుకుని వచ్చింది. హిరణ్యకుడు పూర్వం ఎక్కడ నివసించేవాడు? చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. హిరణ్యకుడు పూర్వం చంపకవతి అనే పట్టణంలో నివసించేవాడు. ధన్యుడు పాఠంలో చంపకవతి పట్టణంలో నివసించే పరివ్రాజకుడు చూడాకర్ణుడు. ధన్యుడి పాఠంలో చంపకవతి పట్టణంలో నివసించే పరివ్రాజకుడు ఎవరు? చూడాకర్ణుడు. చూడాకర్ణుని మిత్రుడు వీణాకర్ణుడు. ధనము కోల్పోయి తొలి జవసత్వములను కోల్పోయినది హిరణ్యకం. లోకంలో బలవంతుడు పండితుడు ఎవరు? ధనవంతుడు. లోకంలో బలవంతుడు పండితుడు ఎవరు? ధనవంతుడు. సర్వశ్రేయములకు నిదానము ధనము. అర్ధపరిహీనునికి భేదము, తద్వారా బుద్ధిహీనత్వము, తద్వారా సమస్త కార్యనాశనము కలుగును. అర్ధపరిహీనునికి భేదము, తద్వారా బుద్ధిహీనత్వము, తద్వారా సమస్త కార్యనాశనము కలుగును. పౌరుషము, మేధో సంపత్తి, బంధుమిత్రులు ఎవరికి ఉంటారు? ధనవంతులకి ఉంటారు. పుత్రమిత్ర విరహితుని గృహము మూర్ఖుని చిత్తము శూన్యములు కాగా దారిద్రము సర్వశూన్యము. పుత్రమిత్ర విరహితుని గృహము మూర్ఖుని చిత్తము శూన్యములు కాగా దారిద్ర్యము సర్వశూన్యము. దారిద్ర్యము కంటే మేలైనది మరణము. బయటికి చెప్పుకోకూడనివని పెద్దల చేత చెప్పుబడినవి అర్ధనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవము. బయటికి చెప్పుకోకూడనివని పెద్దల చేత చెప్పుబడినవి అర్ధనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచనము, పరాభవము. నెక్స్ట్ కుసుమస్తబకము వలె సర్వజనుల మూర్ధము మీద నుండుట లేదా వనమునందు సమసిపోవుట వీరి జీవితంలో కనిపిస్తుంది. అభిమానవంతుల జీవితంలో కుసుమస్తబకము వలె సర్వజనుల మూర్ధము మీద నుండుట లేదా వనమునంది సమసిపోవుట వీరి జీవితంలో కనిపిస్తుంది. అభిమానవంతుల జీవితంలో కనిపిస్తుంది. సేవావృత్తి మానమును హరించినట్లు యాచనావృత్తి దేనిని హరిస్తుంది? గౌరవాన్ని. సేవావృత్తి మానమును హరించినట్లు యాచనావృత్తి గౌరవాన్ని హరిస్తుంది. నెక్స్ట్ లోభం మోహం దుఃఖాన్ని, దుఃఖం స్వాశ్రయానికి నాశనాన్ని కలిగిస్తుంది. కావున లోభమునకు గురి కాని వాడు బుద్ధిమంతుడు. లోభం మోహం దుఃఖాన్ని, దుఃఖం స్వాశ్రయానికి నాశనాన్ని కలిగిస్తుంది. కావున లోభమునకు గురి కాని వాడు బుద్ధిమంతుడు. హిరణ్యకుణ్ణి కర్రతో విసిరినది చూడాకర్ణుడు. సర్వాపదలకు మూలము ధనలోభము. హిరణ్యకుణ్ణి కర్రతో విసిరినది చూడాకర్ణుడు. సర్వాపదలకు మూలము ధనలోభము. ఉదరకమునగై పరుల వేడక దొరికిన దానితో సంతోషించువాడు ధన్యుడు సుఖి. ఉదరమునకై పరులు వేడక దొరికిన దానితో సంతోషించువాడు ఎవరు? ధన్యుడు సుఖి. శిలాంతరాళమునందలి కప్పను భరించు దయామయుడు భగవంతుడు. అద్దములు నిత్యములుగావు, యవ్వనము జరీవేగ తుల్యము, జీవనము బుద్బుదు ప్రాయము. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మమును ఆచరించవలనని హిరణ్యకానికి చెప్పినది మందరకం.
అద్దములు నిత్యములు కావు, యవ్వనము జరీవేగతుల్యము, జీవనము బుద్భుతప్రాయము. కాబట్టి బుద్ధిమంతుడు సత్వరముగా ధర్మమును ఆచరించవలను అని హిరణ్యకానికి చెప్పినది మందరకము. దొరికినంతటితో కాలము గడుపుకొని సుఖముగా జీవించమని మందరకము ఎవరితో చెప్పెను? హిరణ్యకంతో చెప్పెను. చచ్చిన తన వెంట రాబోనిది లోభపడి కూడబెట్టిన ద్రవ్యం. చచ్చిన తన వెంట రాబోనిది లోభపడి కూడబెట్టిన ద్రవ్యం. విష్ణు శర్మ పంచతంత్ర కథలని ఎవరిని వివేకవంతుల్ని చేయడానికి బోధించాడు? అమరశక్తి అను రాజు కొడుకులని. విష్ణు శర్మ పంచతంత్ర కథలని ఎవరిని వివేకవంతుల్ని చేయడానికి బోధించాడు? అమరశక్తి అను రాజు కొడుకులను. దాదాపు 200 భాషల్లోకి అనువదించబడ్డ భారతీయ కథా సాహిత్యం పంచతంత్రం. దాదాపు 200 భాషల్లోకి అనువదించబడ్డ భారతీయ కథా సాహిత్యం పంచతంత్రం. పంచతంత్ర కథల్లోని భాగాలు మిత్రలాభం, మిత్రభేదం, కాకోలూకీయం, లబ్ధప్రణాశం, అవిమృశ్యుకారిత్వం. 1848-1919 సంవత్సరం మధ్య జీవించిన కందుకూరి వీరేశలింగం బిరుదు గద్య తిక్కన. 1848-1919 సంవత్సరం మధ్య జీవించిన కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదు గద్య తిక్కన. గద్య తిక్కన కందుకూరి వీరేశలింగం యొక్క రచనలు రాజశేఖర చరిత్ర, అభాగ్యోపాఖ్యానం, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైంది. కాకోలూకీయాన్ని కందుకూరి వీరేశలింగం ఏ పేరుతో అనువదించారు? సంధి విగ్రహం. కాకోలూకీయాన్ని కందుకూరి వీరేశలింగం ఏ పేరుతో అనువదించారు? సంధి విగ్రహం.